తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. భూభారతి బిల్లుపై చర్చను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నిస్తున్నారు. మరి దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామనరేష్ అందిస్తారు. రామనరేష్, చెప్పండి. అసెంబ్లీ సమావేశాల్లో ఈరోజు భూభారతికి సంబంధించి చర్చ కొనసాగుతుంది. ఈ చర్చ సందర్భంగా కొంత గందరగోళ పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఏదైతే కేటీఆర్ పై అంటే బీఆర్ఎస్ సంబంధించి స్పీకర్ అంగీకరించి ఆ వ్యవహారంపై చర్చ జరపాలి, వాస్తవాలు బయట పెట్టాలి అని చెప్పి బీఆర్ఎస్ సభ్యులు ఉదయం నుంచి సభ ప్రారంభమైన అయినప్పటి ఆందోళన ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా ఒకసారిగా వెళ్ళ విద్యుత్ ప్రయత్నించకుండా అక్కడ కొంతమంది పేపర్ చింటి పైకి విచ్చేయడం జరిగింది. మార్చేసి అలాగే బీఆర్ఎస్ సభ్యులను ఆపుకొని లోపలికి తెచ్చుకు వెళ్ళకుండా ఒకసారి సభలో గందరగోళ పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి కేటీఆర్ పై కేసు నమోదు చేసి దీనిపై సభలో సంబంధించి అనేక అక్రమాలు జరుగుతాయి. ధరణి పోర్టల్ ద్వారా అనేక అక్రమాలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కానీ అదేవిధంగా ఎమ్మెల్యేలు ఆరోపించిన పరిస్థితి. దీనిపై చర్చ జరగాలి. అందుకు భూభారతి చట్టాన్ని చర్చ జరగాలి, పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అడ్డుకోవడం కొంత గందరగోళాన్ని సృష్టిందని చెప్పుకోవచ్చు. మరోవైపు సంబంధించి ఇప్పటికే సభలో ఒకవైపు చర్చ జరుగుతుండగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మాత్రం ఆందోళన మాత్రం కొనసాగుతూనే ఉంది. వారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి బీజేపీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా మరోవైపు ఎంఐఎం పార్టీకి సంబంధించిన అసదుద్దీన్ కూడా గట్టిగా స్పీకర్ ని డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ గందరగోళం మధ్య సభ అయితే కొనసాగుతూనే ఉంది. భూభారతికి సంబంధించి ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చిందో కొత్త చట్టాన్ని ఆ చట్టంపై మాత్రం చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కొనసాగే అవకాశం ఉంది. దీనిపై స్వల్పకాలిక థ్యాంక్ యూ శ్రీకాంత్. ఈ సైజ్ ఎక్కువ ఉందని కోతి పంచాయతీ చేస్తున్న అధ్యక్ష చివరికి 2 పిల్లల్ని కాదని ఆ 2 రొట్టె ముక్కలని ఆ కథలో కోతి తిన్నట్లే ఈ ధరణి కాన్సెప్ట్ ని పెట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే దళిత గిరిజన మైనారిటీ బీసీల వేలాది ఎకరాల భూములని ఆనాటి పెద్దలు కోతి సామెతలాగానే తన్నుకుపోయారు అధ్యక్ష. ఈ ధరణిని పెట్టి అదే రకంగా ఇటు bring to your kind notice through you to the government and in particular Honorable CM Saab, Mr. Revant Reddy Saab and Revenue Minister Saab, Srinivas Reddy Saab ka. Sir, many countries around the world have developed advanced integrated land record systems, sir, which we should closely examine, sir. Sir, Netherlands boasts one of the best land record system managed by Cadastre, which provides real-time updates of land records, sir. Sir, other countries with excellent land record system includes Sweden, Singapore, Estonia and Australia. Sir, it is crucial to analyze these systems and understand why our expert committee did not study them before preparing this draft, sir. Now also it's not too late, sir. We can go, we can visit and we can see, sir. Sir, now here still we have the system of having the registered documents, sir. But sir, in other countries, the registered document has no importance. Everything is there on the website. You have been given as a